రావాలి, నా గుండెలోన వేడుక కావాలి, రూపులోన దొంగలు తల్లి మాట పరువల్లి రామునింట ప్రేమలు పంచాలి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు వ్లాగ్స్ తెలుగు. ముందుగా మీ అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియోలో మీకు విలేజ్ స్టైల్ రాఖీ ఫెస్టివల్ ఎలా జరుపుకుంటామో చూపిస్తా. వీడియో అయితే మంచి ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మా అక్కలు, కోడళ్ళు, అల్లుళ్ళు అందరూ వచ్చేసారు. ఇక ఇల్లు అయితే మొత్తం ఫుల్ హడావిడిగా ఉంటుంది. ఈమె మా చిన్న కోడలు, కొంచెం స్టైల్ ఎక్కువ. అక్క వాళ్ళు వచ్చేసారు, ఇప్పుడు మాకు రాఖీ కడతారు. మన తెలుగు సంప్రదాయంలో ఏ పండగ స్టార్ట్ కావాలన్నా మొదట ప్రారంభించేది బొట్టుతోనే. అందుకే ఫస్ట్ బొట్టు పెట్టిన తర్వాతే రాఖీని కూడా కడతారు. మా అక్క వాళ్ళు తెచ్చిన రాఖీ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. రాఖీ కట్టిన తర్వాత అక్షంతలు వేసి దీవించారు. మా అక్క తీసుకొచ్చిన స్వీట్ తో నోరైతే తీపి చేసింది. ఇప్పుడు మా రెండో అక్క వంతు. మా రెండో అక్క కూడా మొదట బొట్టు పెట్టడంతో స్టార్ట్ చేసింది. మా ఇంకో అక్క తెచ్చిన రాఖీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇద్దరు చాలా యూనిక్గా మంచి డిజైన్స్ తీసుకొచ్చారు. రాఖీ కట్టిన తర్వాత తను తెచ్చిన స్వీట్ తినిపించింది. జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండాలని అక్షంతలు వేసి దీవించింది. పండుగలు నీతో రావాలి, నా గుండెలోన వేడుక కావాలి, రూపులోన దొంగలు తల్లి మాట పరువల్లి రామునింట ప్రేమలు పంచాలి. ఇల్లంతా పిల్లల నవ్వులతో సాగుతుంటే ఇంతలో మా మూడో అక్క కూడా వచ్చేసింది. వెళ్ళిపోని బంధం మీరమ్మా, చిట్టు చెల్లెమ్మ, వెళ్ళిపోని చుట్టం మీరమ్మా, అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిట్టు చెల్లెమ్మ, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. ఇప్పుడు ఇక మన వంతు. ఈసారి మా అక్క వాళ్ళకి ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామనుకున్నా, కానీ కొంచెం బిజీగా ఉండడంతో ఏమైతే ప్లాన్ చేయలేదు. అలా అని మా అక్క వాళ్ళని ఖాళీగా పంపించలేం కదా, అందుకే నాకు తోచినంత ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నా. మా అక్క వాళ్ళు వాళ్ళ పిల్లలు వచ్చేసరికి మా ఇల్లు అయితే మొత్తం సంతోషంతో నిండిపోయింది. మా అక్క వాళ్ళందరూ వచ్చి నాకు రాఖీ కట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు మా అమ్మని మా మామయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నా. మధ్యలో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా పెద్దమ్మని కూడా తీసుకొని వెళ్ళాలి. ఇదే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడి నుండి మేము ముగ్గురం కలిసి మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హాయ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, మా అన్నదమ్ములకు రాకెట్ కట్టి వెళ్తున్నాం. హాయ్. మేము మా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాం. దూరం నుంచి వచ్చాం కదా అని కాళ్ళు కడుక్కున్న తర్వాత ఇంట్లోకి వెళ్తాం. మా మామయ్య మా బామ్మర్ది అయితే హాయిగా టీవీ చూసుకుంటూ పడుకొని ఉన్నారు.
ఇప్పుడు మా అమ్మ మా పెద్దమ్మ మా మామయ్యకి రాఖీ కడతారు. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. సో ఇది గైస్ వీడియో. నేనైతే రాఖీని ఇలా సెలబ్రేట్ చేశాను. మీరు కూడా రాఖీని హ్యాపీగా అండ్ సేఫ్ గా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు రాఖీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మా ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి.